బీజేపీలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్ మీ ఇంటికొచ్చి మీతో పాటు ర్యాలీ తీయడాన్ని వదులుకొని ఎందుకు ఇట్లాంటి ప్రాంతీయ పార్టీకి రావాల్సొచ్చిందన్న? అంటే ఇప్పుడు స్టేట్ అప్పుడున్న పార్టీ రామన్న అభివృద్ధి రామన్నే నాకు ఇప్పటికి కూడా అప్పటికిప్పటికి హ్మ్. పార్టీలో నాకు రామన్న అంటేనే చాలా ఇష్టం. రామన్నతో నా హ్మ్. జర్నీ సాగుతుంది కాబట్టి ఆయన సూచన మేరకే వెంకట్ నువ్వు రా నేను చూసుకుంటాం. మీ కమ్యూనిటీలో ఇప్పటిదాకా రాజకీయాల్లోకి వచ్చినోళ్ళు చాలా మంది తక్కువున్నారు. హ్మ్. అందులో మేజారిటీ నువ్వే ఉన్నావని చెప్పేసి మమ్మల్ని తీసుకోవడం జరిగింది. హ్మ్. కాబట్టి అందుకే రామన్న అయిపోయింది మా జర్నీ. హ్మ్. చాలామంది గవర్నమెంట్ పోయినప్పటికైనా చాలామంది నా ఎమ్మడి పడ్డారు. హ్మ్. కాంగ్రెస్‌లో ఎంతోమంది రా అని ఎమ్మడి పడి ఇంటికి ఎంతోమంది మంచిగా పంపించినప్పటికైనా హ్మ్. ఈ వన్ సైడ్ మారినాక అయిపోయింది. మళ్ళా హ్మ్. మారేది లేదు. ఏదేమైనా సరే ఇదే పార్టీలో మాట ఇదే పార్టీలో చేస్తామని చెప్పేసి హ్మ్. అది ఉంది అసలు. ఎందుకు వెంకటేష్ అన్నకు అంత డిమాండ్ ఎందుకు? ప్రధానంగా ఉన్న తెలంగాణ 3 పార్టీల నుంచి విపరీతమైన డిమాండ్. ఏ పార్టీకొచ్చినా ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎట్లుంటదంటే ఆడ మనం వాయిస్ హ్మ్. ప్రజల వాయిస్. హ్మ్. మన వాయిస్ ప్రజల డిమాండ్ కోరుకునేది మన వాయిస్ హ్మ్. వినిపిస్తాం. ప్రతిపక్షాన్ని ఎవడని వాడు అధికారంలో ఎవడన్నా ప్రశ్నించే దమ్ముంది కాబట్టి మనకు ఆ రోజు మనకు విమర్శనం. హ్మ్. ఈరోజు నాగేంద్ర అంటే నాగేంద్ర పేరు దీనికి కూడా మా కాన్స్టిట్యూషన్‌లో భయపడతారు. హ్మ్. ఆల్రెడీ నాగేంద్రపై అవలీలగా మాట్లాడేస్తాం. నాగేంద్ర ఉన్న ఆయన రోలే మనం మాట్లాడతాం. హ్మ్. ఆయన యాస్ ఎ ఎమ్మెల్యేగా మనకేం చేయాలో అదే మాట్లాడదాం. కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. హ్మ్. ఆ ధైర్యం, గట్స్ మన దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా హ్మ్. మాట్లాడతాం. నిజంగా పార్టీ క్యాడర్ నమ్ముకొని ఈ పార్టీలోకొచ్చింది. లేకుంటే వెంకటేష్‌కి సెపరేట్ క్యాడర్ ఉందంటారా ఏమన్నా? క్యాడర్ అంటే పబ్లిక్ అంతా మనముంటారు కదా! హ్మ్. మనం మంచి చేస్తే మనం ఎమ్మడినే అందుకేనా పడతారు. 3 పార్టీల నుంచి ఇయాల ప్రధానంగా డిమాండ్ ఇయాల ఉంది? ఇయాల పార్టీ నాగేంద్ర మారినప్పటికైనా ఆ! చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడిపోయినట్లే. ఆ హ్మ్. ధైర్యం అంటే మనం ఉన్న భరోసానే వాళ్ళకున్నారు కదా! హ్మ్. వెంకటేష్ అన్నతో ఉంటారు కదా! యూత్ గాని, ఎవరు గాని హ్మ్. మొత్తం వెంకటేష్ అన్న ఉంటే 2 రకాల క్యాడర్ ఉంటది మా దగ్గర. హ్మ్. కనిపించే క్యాడర్ ఒకటుంటది. హ్మ్. కనపడకుండా అవసరం పడ్డప్పుడు నిలబడే క్యాడర్ ఒకటుంటది. హ్మ్. కానీ పార్టీ లైన్‌లో ఉండే క్యాడర్ ఎప్పుడు మనతో పాటు జర్నీ చేస్తా ఉంది. హ్మ్. అదనంగా క్యాడర్ ఉందా ఒకటేంటంటే సెపరేట్‌గా గ్రేటర్‌లో వెంకటేష్ అన్నకి సెపరేట్ ఒక జనబలం ఉందంటారా? థియేటర్‌లో జనబలం ఉందో లేదో కడతాల కాన్స్టిట్యూన్సీ మంది జనబలం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ! కడతాలో షార్ట్ టైమ్‌లోనే మా ఎమ్మెల్యే పోయినాక కూడా కాన్స్టిట్యూన్సీ మొత్తం వన్ సైడ్ చేసుకొని కూడా హ్మ్. ఆల్రెడీ సోమాజిగూడ, కడతావాతం, బంజారాలు చెందింది సోమ రకరకాల అంటే మా స్థానిక ఉన్న కార్పొరేటర్ వెంకటేశ్వర ఖాన్ వదిలేస్తే మిగతా 5 డివిజన్లు ఏదో ఆ డివిజన్‌లో మొత్తం కూడా బలంగా క్యాడర్ పెంచుకోగలం. హ్మ్. బలంగా పనిచేస్తా ఉన్నాం. హ్మ్. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తాం ఎట్ అభివృద్ధి పైన. ఎట్లుంది నిజంగా కాన్స్టిట్యుయెన్సీలో రాజకీయాలు కింద మీద అవుతున్నాయి. గతంలో పోటాపోటీగా పోటీ చేసిన వాళ్ళు ఒకే గూటికి చేరకపోయిండ్లు. ఎట్లుంది ప్రస్తుతం మీ పార్టీ పరిస్థితి మీ కాన్స్టిట్యుయెన్సీలో? ఏమున్నా ఏదేమన్నా ఇప్పటి నాగేంద్ర అనే వ్యక్తి అయితే ఆల్‌మోస్ట్ రాజకీయ ఎండ్ అనే చెప్పాలి. హ్మ్. రాజకీయంగా ఎండ్ అని చెప్పాలి. ఎందుకంటే అటు పోతే ముందు పోతే నుయ్యి, వెనక పోతే గొయ్యిలాగా. హ్మ్. ఈరోజు గూడా సన్నబియ్యం మస్తుండు ఫిల్మ్‌లలో. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి పదం తీయకుండా కూడా మాట్లాడుతా ఉన్నాడు. గతంలో వచ్చిన రాజశేఖర రెడ్డి పేరు ఇచ్చింది తప్ప రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేకపోతున్నాడు కాబట్టి, హ్మ్. నాగేంద్ర అటు రేవంత్ రెడ్డి నమ్మట్లేదు. ఇటు ప్రజలు నమ్మట్లేదు. ఇటు ఈ పార్టీ నమ్మట్లేదు కాబట్టి, హ్మ్. నాగేంద్ర అనేది కూడా నాకు తెలిసి బహుశా మేబీ ఇది ఎండింగ్ అని అనుకుంటున్నాను నేనైతే రాజకీయంగా. రాజకీయ పరిస్థితి. రాజకీయంగా ఎండింగు ఆ! ఎట్లుండంటే ఒక ఏజ్‌లో ఉన్నప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఒక పులిలాగా ఒక పంజాలు కొట్టినట్టే ఒక ఒక గేట్ మొత్తం హిలాయించిన నాగేందర్ ఇయాల ఏజీ అయిపోయినాక సింహం గిట్ట తన గుంతతో గుంతలో పడి చనిపోతుంది చూసినావా? ఆ హ్మ్. రకంగా రాజకీయంగా చేసుకున్నాడని నాకు అనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అయితే గత 9.5 ఏళ్ళు ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు అదే ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకు ఆహ్, నాగేంద్ర అనేటోడు పార్టీలు ఎందుకు మారాల్సొస్తుందంటారు? అంత ప్రాధాన్యత నాగేందర్ ఇచ్చినప్పుడు కూడా? పేరుకేమో బయట నేను పెద్ద నాయకుడిని 6 సార్లు గెలిచని చెప్పుకుంటాడు. యాక్చువల్‌గా ఆయన ధైర్యం తక్కువ. హ్మ్. ఇయాల మీరు రేపు దగ్గర నుంచి చూసిండ్రు. నేను దగ్గర నుండి చూసిన వాడిని. ఆ! ధైర్యం చాలా తక్కువ. ఆ! మొన్న గూడా ఓడిపోయే లిస్ట్‌లో ఫస్ట్ ఆయనదే ఉండే. హ్మ్. ఎక్కెక్కి ఏడ్చిండు. మా ముందే ఏడ్చిండు. హ్మ్. ఎందుకంటానంటే, నిజంగా నువ్వు 6 సార్లు గెలిచి, ఓసారి మినిస్టర్ చేసి, ప్రజలకు నిజంగా నువ్వు మంచి చేసి, ఇంత బీసీ లైన్ నడుస్తున్న టైంలో, అధికార పార్టీ ఉండి కూడా, ఈ కేసులకి ఇంత భయపడుతున్నావంటే, నువ్వు ప్రజలకు మంచి చేయాలని నీకు హ్మ్. అర్థమైతుంది. ప్రజలు హ్మ్. నువ్వు మోసం చేసినావు. గతం 2018లో గెలిచినప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా అమలు పరచలేదు. హ్మ్. అమలు పరచబోగా, పార్టీకి గెలిస్తే నేను ఈ రామన్నకి ఇది వీడియో కరెక్ట్ చేరాలి. ఎందుకంటే, హ్మ్. సెక్రటేరియట్‌లో నేను, గోవర్ధన్ వేరే మన్నె మిత్రులు గోవర్ధన్ మీ అందరిని సహచరులు. వేరే సందర్భంలో కలిసినప్పుడు హ్మ్. నా రామన్నకి అదే రోజు చెప్పినా. పార్టీ మారితే ఫస్ట్ మారే వ్యక్తి ఎవరైనా ఉంటే నాగేంద్ర మారతాను రామన్నకి చెప్పినాను. తర్వాత రామన్నకు ఎలక్షన్ జరగక ముందే. జరగకముందు చెప్పిన. హ్మ్. రేపు పొద్దుగాల పొరపాటున కాంగ్రెస్ పార్టీ వస్తే ఫస్ట్ కండువ వేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే దానం నాగేంద్ర ఉంటాడని చెప్పినాను. రామన్న అది గుర్తు చేసిండు. వెంకట్ ఆయన కరెక్ట్ చెప్పి ఉండమని చెప్పిండు. హ్మ్. కాబట్టి అంత కాన్ఫిడెంట్ నా మీద ఉంటది కాబట్టి ఎందుకంటే హ్మ్. నాగేందర్ పార్టీ బలం కాదు. బలం ఎట్లుంటది కొంతమంది అంచనలు ఒక 20 మంది అంచనలు పెట్టుకొని ఏదో హడావిడి చేస్తా ఉంటాడు తప్ప
మొన్న చాలా 2018లో కంటెస్ట్ చేసిండు కదా! ఉమ్, కంటెస్ట్ చేసి చాలా మంది కమిటీలు ఎన్నో హామీలు ఇచ్చిపోయింది కదా! అవును. ఇప్పటిదాకా హామీలు ఎందుకు గుర్తొస్తలేవు? ఉమ్. ఇప్పటిదాకా ఆల్రెడీ ఇలా గెలిచి 15 నెలలు సుమారు దాటిపోతుంది. ఇప్పటిదాకా అభివృద్ధి పైన రివ్యూ మీటింగ్ ఎందుకు పెడతలేవు? మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే దానం నాగేంద్ర మాట్లాడుతుంది కదా. ఏం మాట్లాడతాడు? గుడ్డెం మిల్ అంటాడు. ఏమేమో మాట్లాడతాడు. అసెంబ్లీలో మాట్లాడుతా ఉంటాడు. ఆయన మాట్లాడేది ఏమన్నా మేము ఉమ్, మాట్లాడాలి? ఇయాల హాస్పిటల్స్ లేవు. హాస్పిటల్ గురించి మాట్లాడి, అంగన్వాడీ కేంద్రాలు లేవు. దాని గురించి మీ మాట్లాడి, కాన్స్టిట్యున్సీలో. మా కాన్స్టిట్యూన్సీలో ఉమ్, హాస్పిటల్ స్కూల్స్ లేవు. స్కూల్ గురించి మాట్లాడండి. ఇవన్నీ కాదు నువ్వు మాట్లాడింది. ఉమ్, రోడ్లు మొత్తం అర్ధంకారంలో పడిపోయింది. రోడ్డు పడిపోయింది. దాని గురించి ఏం మాట్లాడతావు? ఉమ్, 35 కోట్ల ఫండ్ నీకు సీఎం గారు ఇచ్చింది. పేపర్ స్టేట్మెంట్ పెద్దగా ఇచ్చుకున్నావు కదా! ఉమ్, ఇప్పటిదాకా ఏమైంది 35 కోట్లు? ఉమ్. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చెయ్యి. ఏడవని 35 కోట్లు. రివ్యూ మీటింగ్ ఏం పెట్టట్లేదు అంటారా ఏం పెడతాడు? కాన్స్టిట్యున్సీలో? అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తాడు. రివ్యూ మీటింగ్ అంటే బాధ్యత తీసుకోవాలి. అక్కడ స్థానికంగా ఉన్న డోర్ టు డోర్ నెంబర్ తీసుకోవాలి. రోడ్లు ఎంతో రోడ్లు అయినా రోడ్ నెంబర్ తీసుకోవాలి. అవన్నీ గురించి రివ్యూ మీటింగ్ అంటే ఈ రోడ్ నాకు ఎప్పుడు చేస్తామని మాట్లాడాలి. రోడ్ చేస్తున్నప్పుడే కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు ఇప్పటిదాకా. ఉమ్, నేను కార్పొరేట్‌లో కూడా ఎంతో కొంత జూబ్లీస్‌లో పని చేపియగలను తప్ప మిగతా డివిజన్‌లో పనులు ఎందుకైతే ఆగిపోతా ఉండేగా. ఉమ్, ఇయాల ఎందుకు ఎన్‌బీటీ నగర్‌కి మేయర్‌గా రోడ్ ఉంది. 3 విడతలుగా ఈ రోడ్ ఎందుకు ఆగిపోయింది? కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు. ఉమ్, బిల్లులు రావట్లేదు. కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు. కాంట్రాక్ట్ ఉమ్. అసిస్టెంట్ మనకి ఇవ్వాలి కదా! ఆ. మనం ఇస్తే కాంట్రాక్ట్ ముందుకు రాగలుగుతాడు. ఉమ్, అది లేదు నాగేందర్‌కి. ఈ రోజు కూడా ఆ వారం మాయ మాటలు చెప్పాలి, ఓట్లేసుకోవాలి, బయటపడాలి. ఇయాల ఎందుకు భయపడుతున్నావు? ఇయాల ఉమ్. డిస్‌క్వాలిఫై భయపడి ఇయాల మా మళ్ళీ రామన్నని పార్టీకి కలుస్తున్నాం. సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. రామన్నని మాట్లాడుతావు. పార్టీకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నావు. కేసీఆర్ రోడ్‌కి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అవునన్నా కాదన్నా కేసీఆర్ సభ రోడ్‌కి లక్షల కొద్ది మంది వచ్చిన మాట వాస్తవం. కానీ లక్షల మంది మేమే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినాం 20 కిలోమీటర్ల దూరంలో. 20 కిలోమీటర్ల దూరం మాకు 20 కిలోమీటర్లు అట్లా 40 కిలోమీటర్లు ఏ రోడ్ చూసుకున్నా 40, 50 కిలోమీటర్ల రోడ్ జామ్ అయిపోయేసి రోడ్‌లో సార్ చూడలేక అందరూ మొబైల్ ఫోన్‌లో చూస్తా ఉన్నారు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వరంగల్ వెళ్ళిన తర్వాత. ఆ! ఎళ్ళినాం మేము నేనే సాక్షి కదా! 20 కిలోమీటర్ల దూరం మేమే మధ్యలో వెళ్ళిపోయినాం.